హైదరాబాద్ మహానగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల వలలో పడి తమ మొబైల్స్లో డేటింగ్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు పబ్ యజమానులు అమ్మాయిలతో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు బడాబాబులకు ఎరవేయడం, వాళ్లను పబ్స్కి రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లును మాత్రం వెంట వచ్చిన వారికి ఇస్తాయి. ఇలా ఇచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవ్వరూ బయటపడలేదు. టిండర్ యాప్ ద్వారా పరిచయం ఆ వ్యాపారి కొంపముంచింది. ఓ యువతి వలలో పడి 40,505 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా బాధితుడు గోడు వెళ్లబోసుకోవడంతో హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్ భాగోతం బయటపడింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఆమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ను మీటింగ్ పాయింట్గా చెప్పింది. సాయంత్రం అక్కడికొచ్చిన వ్యాపారిని కలిసిన రితిక సమీపంలోని పబ్బుకు వెళ్దామని చెప్పింది. అక్కడ చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరించడంతో వెయిటర్ను కలిసి ఆ పబ్లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, వలలో పడిన వారిని పబ్బుకు తీసుకురావాలని పబ్ యజమానులు యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో పబ్స్ అండ్ గర్ల్స్ కలిసి వినూత్న స్కామ్ కు తెరలేపారు. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించిన పబ్ నిర్వాహకులు వెయిటర్ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా గ్లాసులో మాత్రం కూల్ డ్రింకే సరఫరా చేస్తారు. రితిక సైతం ఆ రోజు తీసుకున్న ఒక్క పెగ్గుకు 1799 చొప్పున వసూలు చేశారు. ఈ మద్యంతో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి 40,505 బిల్లు చేసింది. చివరికి వెయిటర్ బిల్ తీసుకొనొచ్చిన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టి యువతి వాష్రూమ్ కి వెళ్లొస్తానంటూ ఉడాయించింది. దాదాపు 10 పెగ్గులు తాగిన యువతిలో ఎలాంటి తేడా లేకపోవడంతో నేరుగా నడిచి వెళ్లడం, ఆమె ఎంతకి తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ కి గురయ్యాడు. సదరు పబ్లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలుబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్లో ఆ వ్యాపారి కనిపించాయి. ఓ వ్యక్తి 16,000, మరో వ్యక్తి 24,000, ఇంకొకరు 20,000 చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూంకు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు 7-8 గంటలు పబ్లోనే వేచి ఉన్నారంట. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు పబ్ నిర్వాహకులతో కలిసి దందా చేస్తున్నారని, అలాగే వచ్చిన మొత్తంలో యువతులు కొంత కమిషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించాడు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారడంతో హైటెక్ సిటీలో మోష్ పబ్ యాజమాన్యంపై మాదాపూర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కొన్ని ఆన్లైన్లో డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి అలా వచ్చిన కస్టమర్లకు మద్యం తాగించి వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 6 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నారు. నిరుద్యోగ యువతులను గ్రూప్లో చేర్చుకుని వారి పేర్లు మార్చి డేటింగ్ యాప్లో ఫోటోలు పెట్టి చాట్ చేస్తారు. అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గరలోని పబ్కు తీసుకెళ్తారు. వీరికి ఆయా పబ్బుల్లో ప్రత్యేక QR కోడ్ మిషన్ సర్వ్ చేసేవాళ్లుంటారు. డెవిల్స్ నైట్ పేరుతో సెపరేట్ మెనూను యువతితో పాటు వచ్చిన కస్టమర్కి ఇస్తారు. బిల్లింగ్ సమయానికి యువతి అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఆ తర్వాత అధిక బిల్లు వేసి కస్టమర్ నుంచి డబ్బులు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని ఈ గ్రూప్, యువతి, పబ్ నిర్వాహకులు పంచుకుంటారు. నెల రోజుల తర్వాత మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. ఇలా 40 రోజుల్లో 40 లక్షల వరకు మోసం చేశారు. హైదరాబాద్ నుంచి పారిపోయి నాగ్పూర్లో ఇదే విధంగా మోసం చేయబోతుంటే హైదరాబాద్ పోలీసులు స్పెషల్ టీమ్గా ఏర్పడి వీరిని పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ ముఠాలోని కీలక వ్యక్తులు తరుణ్, జగదీష్, సాయి కుమార్లతో సహా 7గురిని నీతిలోని అరెస్ట్ చేశారు.
యువతుల వలలో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళుంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువు పోతుందని భయపడుతున్నారు. ఇదే అటు పబ్బు నిర్వాహకులకు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందా ఆ ఒక్క పబ్లోనే కాదు, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతుందని అనుమానాలున్నాయి. వాటిలోకి ఈ జంటలు ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి నమోదు చేసుకుంటున్నారు. నగరంలోని పబ్బుల్లో ఇంత దందా జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఈ హనీ ట్రాప్ దందాపై తమకెలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. బాధితులుగా మారిన వారెవరైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.